అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే 2 కుండలతోటి మైదాకైతే రెడీ చేస్తున్నా. పాతకాలం నాటి బెల్లం మైదాకు అందరూ తెలిసి ఉండొచ్చు, తిరుమల అయితే తెలుసుకోండి. ఈ కుండ తీసుకుంటున్నాను చిన్నది. కుండ లోపల మధ్యలో ఇట్లా గ్లాస్ పెట్టుకొని చుట్టూ బెల్లం అయితే వేసుకోవాలి. గ్లాస్ పక్కన ఇట్లా గ్లాస్ మధ్య పెట్టుకోవాలి. బెల్లం వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవాలి బెల్లం అయితే. బెల్లం గ్లాస్లో పడదని గ్లాస్ వేసుకోవాలి. టైం కుండల మంది తీసుకొస్తా వాటర్ వస్తాం. వాటర్ పోసి పెట్టినా గ్లాస్ పడిపోయింది. గ్లాస్ అయితే పడిపోయింది. అసలు నేను మర్చిపోయినా మధ్యలో చిన్న రాయి వేయాలి. గ్లాస్లో చిన్న రాయి ఇస్తే అది ఇటట్టు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎంత బెల్లం అంతా దానిలోకి గిన్నె పడుకుంటే బెల్లం అంతా దాంట్లోకి ఈ టైంలో అట్లా పట్టి చూద్దాం ఎట్లయితే. పైన కుండల వాటర్ హీట్ అయినాయి అనుకో అప్పుడు ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా, ఆ డ్రాప్ ఈ బెల్లం ఉంటాయి అదంటే మైదా కట్టించుకోండి. మీరు కూడా ట్రై చేసిన చిన్న ఉన్నప్పుడు బెల్లం తోటి చక్కెర కొబ్బరి చిప్ప కూడా వీటితో కూడా అయితే చాలా అంటే చాలా ట్రై చేసినాం. మధ్య ఇన్ని రోజులకు ఇప్పుడు కోను వాటికి పని ఇది అసలు కానీ ఇప్పుడైతే చాలా నేను చిన్న ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడే రెడీ చేస్తాను. మటన్ జ్ఞాపకాలు రెడీ అయితే మైదాకైతే కొంచెం కొంచెం అయితే అవుతుంది. పడిపోతుంది చిన్న రాయి మైదాకైతే అవుతుంది. ఇట్లా ఇట్లా పడిపోతాయి ఉంటుందని వాటర్ తొందరగా హీట్ అవుతాయి. సౌండ్ తక్కువ పెట్టి రాదు నాన్న ఎందుకట్లా. మైదాకైతే రెడీ అయిపోయింది. 5 minutes ఆగి తిన్నాను. వాళ్ళకు రైస్ అయితే పెట్టుకుంటున్నాను. మైదాకైతే వేసినాం కదా వీళ్ళకి ఇది తీసుకొని పెడతాను గ్లాస్. చూసి రైట్ సైడ్ అయితే పడిపోయింది గ్లాస్. దీన్ని తీయాలంటే పెద్ద టాస్క్. మైదాకైతే రెడీ అయింది. మైదాకైతే పెట్టుకున్నాను. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.